అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అనేక ట్విస్టులు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు రాజీవ్ను ఏసీబీ అరెస్ట్ చేయడంతో విజయవాడ గొల్లపూడి ఏసీబీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రాజీవ్ను కలిసేందుకు వైసీపీ నేతలు వెల్లంపల్లి, అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ సహా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రాజీవ్ను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది. అటు వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ఏసీబీ ఆఫీస్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జోగి రాజీవ్ను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే సాఫ్ట్ పర్సన్ తన కొడుకు అని అకారణంగా అతన్ని కేసులో ఇరికించారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ కు తనపై కోపం ఉంటే తన కొడుకును అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. ఎగిరిగోల్డ్ ఏంటి బాబు, ఎగిరిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు అగ్రిగోల్డ్ భూములు ఏంటి, ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అమెరికాలో చదువుకొని వచ్చాడు, ఎంఏ చేశాడు. అగ్రిగోల్డ్ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోల్మాల్ జరగలేదని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు జోగి రాజీవ్. తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్ట్ చేశారన్నారు. మరోవైపు జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అందరూ కొన్నట్టే తాము భూములు కొనుగోలు చేశామని చెప్పారు. అగ్రిగోల్డ్ కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని జోగి రాజీవ్ చెప్పారు. తమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని జోగి రాజీవ్ విమర్శించారు. మరోవైపు అగ్రిగోల్డ్ భూములు ఆల్రెడీ అటాచ్ లో ఉన్నాయని, అటాచ్మెంట్ లో ఉన్న భూమిని ఎవరైనా కొంటారా అని జోగి రమేష్ ప్రశ్నించారు. కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తారా అంటూ నిలదీశారు. తప్పు చేస్తే ఉరేసుకుంటానని జోగి రమేష్ ఛాలెంజ్ విసిరారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై ఏకంగా అగ్రిగోల్డ్ యాజమాన్యమే ఫిర్యాదు చేసింది. అగ్రిగోల్డ్ డైరెక్టర్లు భూమిని జోగి రమేష్ కబ్జా చేశారని హైకోర్టును ఆశ్రయించింది. తమ భూమిని కబ్జా చేసినందుకు రికార్డులను తారుమారు చేశారని, సర్వే నెంబర్లు మార్చేసి కొనుగోలు చేసినట్టుగా దొంగ పత్రాలు సృష్టించారని పిటిషన్లో పేర్కొంది అగ్రిగోల్డ్ యాజమాన్యం. అగ్రిగోల్డ్ కు సంబంధించిన భూములు అంబాపురంలో ఉన్నాయి. ఆ భూముల్ని కబ్జా చేసిన జోగి రమేష్ వాటిని అక్రమంగా అమ్మేసి కోట్లు కాజేశారని ఆరోపణలున్నాయి. అగ్రిగోల్డ్ కేసును సిఐడి దర్యాప్తు చేస్తుంది. అగ్రిగోల్డ్ కు ప్లాట్ల రూపంలో ఉన్న 2300 గజాల భూమి సిఐడి ఆధీనంలో ఉంది. అలాంటి భూముల్ని కూడా జోగి రమేష్ కొట్టేసి అమ్మేశారనే ఆరోపణలు వచ్చాయి. ఆ భూముల్ని జోగి రమేష్ తన బంధువుల పేరు మీద బదలాయించి 5 కోట్లు కొట్టేశారని ఆరోపణలున్నాయి.
విజయవాడ అంబాపురంలో అగ్రిగోల్డ్ డైరెక్టర్ల పేరిట ఉన్న భూమిని అటాచ్ చేసింది సిఐడి. ఇదే భూమిని గతంలో కొనుగోలు చేసినట్టు దొంగ పత్రాలు సృష్టించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జోగి రమేష్. ఈ వ్యవహారంలో ఫిర్యాదులు రావడంతో విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. అటాచ్ చేసిన భూముల విషయంలో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన సిఐడి 9 మందిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో A1గా జోగి రమేష్ కుమారుడు రాజీవ్, A2గా జోగి సోదరుడు వెంకటేశ్వరరావు ఉండగా మరో 7 ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు సిఐడి కేసు నమోదు చేసింది. ఇందులో అడుసుమిల్లి మోహన్ రామ్దాస్, వెంకట సీత మహాలక్ష్మి, సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేష్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, విజయవాడ రూరల్ తహసీల్దార్ జాహ్నవి, విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒకవైపు కొడుకు అరెస్టుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మాజీ మంత్రి జోగి రమేష్ కు పోలీసులు మరో షాక్ ఇచ్చారు. సాయంత్రం 5 గంటలకు మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని జోగి రమేష్ కు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు రావాలని పోలీసులు తెలిపారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుచ్చు బిగుసుకుంటుంది. విచారణకు రావాలని మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ ప్రమేయం ఉంది. 2021 సెప్టెంబర్ 15న చంద్రబాబు ఇంటిపై దాడి జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కనుక మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చుబీస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కనుక గతంలో ఏదైతే ఉందో సెప్టెంబర్ 2021 17వ తారీఖున చంద్రబాబు ఇంటి మీద దాడికి యత్నించడం జరిగింది. అయితే ఆ దాడిలో ఇతను ఏమనగా కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇతను విచారణకు రావాలనేసి మంగళగిరి డిఎస్పీ ఆఫీస్ నుంచి ఇతను నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే కనుక ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వస్తారని చెప్పారు. అయితే కనుక అనుకూల పరిణామం కింద జోగిరాజు ఎవరైతే జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ కావడంతోనూ ఈ అగ్రిగోల్డ్ భూ వివాదంలోనూ నాకు రావడానికి కుదరదు అనేసి వీలైతే కనుక నాకు ఒక వారం టైం కావాలని అడిగినట్టు కూడా సమాచారం ఉంది. అయితే కనుక చూసుకుంటే కనుక ఏదైనా పక్కన అగ్రిగోల్డ్ భూ వివాదం ఒకటి పక్కన చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు విషయం చూసుకుంటే కనుక జోగి రమేష్ ఉచ్చి బిగుస్తున్నట్టు ఉంది. అయితే జోగి రమేష్ కూడా విచారణ నిమిత్తం పిలిచి అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏ విధంగా ఉంటుందని కూడా వేచి చూడాల్సిన అవసరం అంతగానే ఉంది. అయితే విధంగా చూసుకున్న పక్కన చూసుకుంటే ప్రస్తుతం ఏసీబీ ఆఫీస్ దగ్గరే ఉన్నారు జోగి రమేష్. అయితే కనుక అతను కొడుకును విచారణ సాగిస్తున్నారు ఇది అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో. అయితే కనుక ఇతను కొడుకును కాపాడుకుంటాడు లేదా అతను కాపాడుకుంటాడు అనే కోణంలో ఆలోచిస్తే కనుక ఇప్పుడు ఇద్దరికి చూసుకున్న అతను కుటుంబ సభ్యులందరినీ కూడా ఉచ్చులో దించాడు అనేది జోగి రమేష్ అనే వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక జోగి రమేష్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకి మంగళగిరి డిఎస్పీ ఆఫీస్ లో హాజరు కావాలి విచారణ నిమిత్తం. అయితే ఈ రోజు వెళ్తాడా లేదా అనేది మాత్రం కొంత అనుమానం వ్యక్తమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ అనిపిస్తున్నాయి. అయితే కనుక ఇతరైతే కనుక మెసేజ్ పంపించారు, డిఎస్పీకి మెసేజ్ పంపించారు, నాకు ఒక వారం సమయం కావాలి, ఇలాగ నాకు కుమారుడు అరెస్ట్ అయ్యాడు ఈ భూ వ్యవహారంలోనూ సమయం కావాలని కోవడం జరిగింది. అయితే అదే డిఎస్పీ ఏమని రిప్లై ఇచ్చాడో కూడా ఇంకా తెలియరాలేదు. అది తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఏదైనా. అయితే కనుక ఈ రోజు వెళ్తాడు అనడానికి మాత్రం అవకాశాలు లేవనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.